కన్విన్సింగ్ అలానే మిమ్మల్ని ప్రొడ్యూసర్ గా కన్విన్స్ చేస్తారు ఆయన, మీకు తెలియట్లేదు కానీ. ఆమె ప్రొడ్యూసర్ అవటం నన్ను కన్విన్స్ చేశారు. ఎందుకంటే ఈ సినిమా మనం చేయాలన్నది ఆమె ఎజెండా. రైట్. మీరు ట్రేజర్ చూసే ఉంటారు, ఎంత దూరమైనా ఎంత న్యాయం కోసం అనేది ఆ ట్రేజరు. ఆ పోరాట తత్వం తన క్యారెక్టరైజేషన్లోనే ఉంది, తన బ్లడ్లో. సో ఆ మెసేజ్ అయితే ఏదైతే ఆ ఐడియా ఉండిందో, ఆ మెసేజ్ ఇవ్వాలి, ఇది ఆడియన్స్ లోకి వెళ్ళాలి, సో బేసిక్ గా మనం తెలియచేయాలి అనే ఒక ఇంటెన్షన్ తోనే ఈ సినిమాని చేయడం జరిగింది, అంతేనా సౌమ్య? సో ఇదే ఇంటెన్షన్. ఆఫ్ కోర్స్ డబ్బులు కూడా కావాలి. యా. హూ కన్విన్స్డ్ యూ ప్రొడ్యూసర్ గా, లైక్ ఓకే యాక్టర్ గా చేయాలని ఎప్పుడు అనిపించింది? హీ ఓన్లీ కన్విన్స్డ్ యూ అగైన్? అంటే కథ ఏంటంటే మనకి ఏమనిపిస్తుంది ఆమె చెప్పేటప్పుడు, ఇక ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే తను ఒక విజన్ మాకు పడుతుంది కదా, అట్లా ప్రొడ్యూసర్ యాక్టర్ ప్రొడ్యూసర్ ఆమె డెసిజన్, కథ హీరోయిన్ మాత్రం నా డెసిజన్. నన్ను నిత్య మీనన్ గారు మీరు మీ క్యారెక్టర్కి దగ్గరగా ఉన్నాయి షేడ్స్, అంటే తను రాసుకున్నారు కదా, తన భావాలు ఎక్కువ ఉన్నాయి దాంట్లో, మీకు ఈజీగా ఉంటుందండి. మీరు ఏదో వేరే క్యారెక్టర్స్ ద్వారా హీరోయిన్ అవుతుంది కానీ దీని ద్వారా మంచి బెటర్గా ఉంటుంది. సరే నేను ప్రాక్టీస్ చేస్తానండి అన్నారు. అంటే ప్రొడ్యూసర్ బాధ్యతలు ఇవన్నీ ఉన్నాయి కదా. బట్ సెట్లోకి వచ్చాక ఆమని గారు కానీ మన కమల్ గారు కానీ యాజ్ హీరో కానీ తనకు బాగా హెల్ప్ అయ్యారు.